నమస్తే అండి, వెల్కమ్ టు praveentechtips. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా OnePlus Nord CE2 Lite 5G స్మార్ట్ ఫోన్ మన పేరు అయితే పెద్దగా లడి కంటే పెద్దగా అయిపోయింది పేరు. సో ఈ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ చేసేద్దాం. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ అండ్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ అయితే చూసుకోవచ్చు, 20,000 స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ 20,000 స్మార్ట్ ఫోన్ గైస్ మీకు అంతా తెలిసిందే, నాకైతే ఇష్టమైన ప్రైస్ కేటగిరీ అనమాట. ఒకవేళ పర్చేస్ చేసుకునే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు. హైలైట్ చూసుకుంటే ఇక్కడ Qualcomm Snapdragon 695 chipset వస్తుంది, 5000 mAh బ్యాటరీ విత్ 33 watts సూపర్ చార్జర్ వస్తుంది, 6.5 120 Hz ఎనర్జీ ఎఫిషియెంట్ డిస్ప్లే, 6.5 మెగాపిక్సెల్ A3 కెమెరా వస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ విత్ ఎక్స్ట్రా సిమ్ మైక్రోజీ కార్డ్ స్లాట్ వస్తుంది అన్నమాట. ఆక్సిజన్ OS 12.1 వస్తుంది, గ్యారంటీ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ బై. అండ్ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్ నుంచి చూసుకుంటే 20,000 రూపీస్ ఉంది. 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీకు 8 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. అది 22,000 రూపీస్ అనమాట. 2,000 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీకు 8 GB ర్యామ్ వస్తుంది. సో 2 GB ర్యామ్కి 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అనమాట. మీరు నా ఒపీనియన్లో 6 GB ర్యామ్ మస్తు అయిపోతుంది, పెద్దగా ఫరకేం పడదు. లేదు మీరు ఏమైనా కూపన్స్ ఏమైనా ఆఫర్స్ యూజ్ చేస్తే దాన్ని బట్టి ప్రైస్ కూడా ఎక్కువ తక్కువ కావచ్చు. ప్రస్తుతానికి అయితే కలర్ చూసుకుంటే బ్లూ టైట్ ఉంది అండ్ బ్లాక్ డస్ట్ ఉంది అన్నమాట. నాకైతే రెండు బాగానే నచ్చినాయి, రెండు ఇట్లా ఏది తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. అండ్ బ్లూ టైట్కి ఏంటంటే కొంచెం గ్రేడియంట్ లుక్ వచ్చింది అనమాట, తప్పించి రెండు కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే గైస్ మీరు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా అవైలబుల్ ఉంది, మీకు చూపిస్తాను. సో ఇది అమెజాన్ అనమాట. సో అమెజాన్లో బేస్ రేట్ మీకు చూపిస్తున్నా. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్ మీద 1,500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట ఐసిఐసి క్రెడిట్ కార్డ్ మీద. అండ్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అది మీరు 22,000 రూపీస్ తీసుకున్నా సరే కూడా మీకు అదే ఆప్షన్ వస్తుంది. సో నా ఒపీనియన్లో ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా మీకు 1,500 అంటే ఇట్లా 20,500 రూపీస్కి మీకు 8 GB వేరియంట్ వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో వద్దామా, ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే మోడల్ ఉంది. సో ఇక్కడ నాకైతే 2 GB ర్యామ్ 8 GB ర్యామ్ వేరియంట్ అయితే దొరకలేదు, నాకు ఓన్లీ ఈ బేస్ రేట్ అయితే కనిపించింది. ఒకవేళ మీరు సర్చ్ చేయండి. ఇక్కడ కూడా మీకు 1,500 సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో మీరు మన చేసుకోవాలంటే ఇట్లా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెండు వెబ్సైట్లకు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను బై. అండ్ ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో మెయిన్ స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు, 2 కలర్స్. అండ్ వెయిట్ చూసుకుంటే 195 గ్రామ్స్ ఉంది, థిక్నెస్ చూసుకుంటే 0.85 సెంటీమీటర్స్ అనమాట. తర్వాత డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.59 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, ఫుల్ హెచ్డి రెజల్యూషన్ 2412 రెజల్యూషన్ వస్తుంది, 400 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది, 100 Hz రిఫ్రెష్ రేట్, ambient డిస్ప్లే వస్తుంది అన్నమాట, డార్క్ మోడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ప్రాసెసర్ చూసుకుంటే గైస్ ఇక్కడ మీకు Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ వస్తుంది అనమాట. Adreno 612 జీపీ వస్తుంది. ర్యామ్కి వచ్చేసరికి 2 టైప్స్ వస్తున్నాయి అన్నమాట, 6 GB ర్యామ్ అండ్ 8 GB ర్యామ్. ఇవి రెండు కూడా LPDDR4X ర్యామ్స్ వస్తున్నాయి. స్టోరేజ్ చూసుకున్న 128 GB UFS 2.2 స్టోరేజ్ వస్తుంది అన్నమాట. 5000 mAh బ్యాటరీ విత్ 33 watts సూపర్ చార్జర్ అన్నమాట. సో ఐ థింక్ 33 watts అంటే ఇట్లా మీకు 45 minutesలో కూడా ఫుల్ చార్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి కదా ఆక్సిజన్ OS వస్తుంది అన్నమాట, Android 12ని బేస్ చేసుకొని. తర్వాత కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి కదా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ డెప్త్ కెమెరా వచ్చేసరికి అయితే 2 మెగాపిక్సెల్ అండ్ మ్యాక్రో లెన్స్ వచ్చేసరికి అయితే 2 మెగాపిక్సెల్ అన్నమాట. ఇక్కడ మీకు ఈఐఎస్ సపోర్ట్ వస్తుంది అనమాట, జూమ్ 6x దాకా జూమ్ వస్తుంది, 1080p 30fps రికార్డింగ్ చూసుకోవచ్చు. అండ్ వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి గైస్, స్లోమో అవి అని కూడా. ఫ్రంట్కి వచ్చేసరికి అయితేనేమో సోనీ వాళ్ళది IMX471 సెన్సార్ వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక్కడ కూడా మీరు 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫేస్ అన్లాక్ ఉంది, స్క్రీన్ ఫ్లాష్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ వేరే కూడా ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే LTE చూసుకుంటే 4x4 మీమో వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. మేబీ ఇండియాకి వచ్చినాక చూసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే సరిపోతాయి 2-3 బ్యాండ్స్ అయితే. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.5 5 బ్లూటూత్ వర్జన్ 5.2 వస్తుంది. యాప్టెక్స్ హెచ్డి LDAC AAC SBC అండ్
ఎల్హెచ్డిసి సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అది నావిగేషన్కి సంబంధించిన చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనోస్, గ్యాలియోస్, బైడూస్, క్యూజిఎస్ఎస్ వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ సెన్సార్ కోడ్స్ వస్తుంది అన్నమాట. పోర్ట్స్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే guys ఇక్కడ కిందికి వెళ్ళిపోయి ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే OnePlus Nord CE Lite 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ 33 వాట్స్ సూపర్ చార్జర్ వస్తుంది అన్నమాట, పవర్ అడాప్టర్, టైప్ సి కేబుల్ వస్తుంది, ఫోన్ కేస్, స్క్రీన్ ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్టర్ ఏదైతుందో ప్రీ అప్లైడ్ ఉందన్నమాట. అండ్ సిమ్ ఇజెక్టెడ్ పిన్ ఒకటి వస్తుంది, వెల్కమ్ లెటర్, స్టిక్కర్స్, కేబుల్ వస్తుంది, మెమరీ పిక్చర్ గైడ్, వారంటీ గైడ్ ఇన్ఫర్మేషన్ అనేవి వేరే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇది ఫోన్ యొక్క స్పెక్స్ అనమాట. ఓవరాల్ చూసుకుంటే మంచిగా అనిపించింది స్పెక్స్. అండ్ ఇక్కడ కొన్ని బోల్డ్ వేర్స్ ఉండొచ్చు, OnePlus లో కొన్ని బోల్డ్ వేర్స్ ఉంటున్నాయి. సో ఆ బోల్డ్ వేర్స్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే OnePlus నుంచి అయితే ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చారు, బడ్జెట్లో వచ్చింది అనుకోవచ్చు మీరు. చాలా ఏమంటారు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కావాలి OnePlus నుంచి అంటే ఇది మంచి ఫోనే. కానీ ఏంటంటే పేరు మాత్రం చాలా పెద్దగా పెట్టేసి లడీ కంటే పెద్దగా ఉంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే గైస్ నాకైతే మంచిగా అనిపించింది. దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ లేవా అంటే గైస్ ఇండియాలో ఇండియన్ బ్రాండ్లోనే ఉంది, లావా అగ్ని ఉంది అనుకుంటా. అది దానికి దీనికి ఒక 2000 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉంది. కొన్ని ఫీచర్స్ ఎన్కి గైస్ చెప్తున్నా, కానీ అదొక ఆప్షన్ ఉంది. 2000 రూపీస్లో మీరు లావా అగ్ని స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికి మంచి మంచి స్పెక్స్ అయితే అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ కంపారిజన్ వీడియో చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఎక్కడ చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరు కూడా సేఫ్గా ఉండండి.